ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు అపోస్తులుల కార్యములను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. పరిచయం. ఆది సంఘం ఆవిర్భావానికి అభివృద్ధికి దోహదం చేసే ఒక ప్రాముఖ్యమైన పుస్తకం అపోస్తులుల కార్యములు. దీర్ఘమైన దీని పేరు సంఘం ఆరంభ దినాలలో పేతురు, యోహానుల యొక్క ప్రాధాన్యతను, యూదేతర ప్రపంచంలోకి సంఘం విస్తరించిన దశలో అపోస్తులైన పౌలు యొక్క ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నది. అసలు మొత్తంగా క్రొత్త నిబంధన వ్రాతలను అవగాహన చేసుకోవడంలో ఈ గ్రంథానికి ప్రాధాన్యత ఉంది. పౌలు యొక్క ఆరంభ పత్రికలన్నీ అపోస్తులుల కార్యాల కాలం నాటివే. అపోస్తులుల కార్యాలతో మంచి పరిచయం ఉంటే నేటి పఠితలకు కొత్త నిబంధనలోని తక్కిన పత్రికలన్నిటిపైన మంచి అవగాహన ఏర్పడుతుంది. గ్రంథకర్త. ఆరంభ క్రైస్తవ వ్రాతప్రతులు, బైబిల్లోనే కనిపించే సాక్ష్యాధారాలు అన్నీ అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని లూకా వ్రాసాడని సూచిస్తున్నాయి. లూకా వ్రాసిన 2 గ్రంథాలలో ఇది రెండవది. మొదటిది లూకా సువార్త. థెయోఫిలా అనే పేరు గల ఒక అధికారి కోసం లూకా వీటిని వ్రాసాడు. క్రైస్తవ్యానికి మూల పురుషుడైన క్రీస్తు జన్మంతో మొదలై క్రైస్తవ అపోస్తులందరిలోకి గొప్పవాడైన పౌలు రోమా చేరుకోవడం వరకు ఒక నమ్మకమైన కథనాన్ని అతనికి వినిపించేందుకు లూకా వీటిని వ్రాసాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనములు, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 2 వచనములు. వృత్తికి లూకా వైద్యుడు. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అయితే అతడు నిపుణుడైన చరిత్రకారుడుగా వెలిశాడు. ఆధారపడదగిన గ్రంథకర్తగా బైబిలేతర చరిత్రకారులు కూడా లూకాను గుర్తించారు. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఆ కాలం గురించిన సమాచారానికి లూకా వ్రాతలు ఆధారపడదగినవి. తన కథనం యొక్క ఆరంభాన్ని బైబిలేతర చరిత్రలో అందరికీ తెలిసిన సంఘటనలను ప్రస్తావించడం ద్వారా లూకా ఖచ్చితమైన కాలక్రమంలో జాగ్రత్తగా ఇమిడ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 1-2 వచనములు, 3వ అధ్యాయం 1-2 వచనములు. స్థలాలకు, అధికారుల పేర్లకు సంబంధించి అతడు ఉపయోగించిన మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో పురావస్తు పరిశోధనలు ధృవీకరించాయి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం, 16వ అధ్యాయం 12, 35వ వచనం, 18వ అధ్యాయం 12, 16 వచనములు, 19వ అధ్యాయం 31 మరియు 35 వచనములు. అపోస్తులుల కార్యాలలోని కొన్ని భాగాలు లూకా యొక్క ప్రత్యక్ష కథనాలు. అలాంటి సందర్భాలను అతడు మేము, మాకు అనే మాటలతో సూచించాడు. పౌలు మిషనరీ ప్రయాణాలు రెండింటిలో లూకా కొంతకాలం అతనితో కలిసి ప్రయాణించాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 10 నుండి 12 వచనములు, 20వ అధ్యాయం 5, 6, 13 వచనములు, 21వ అధ్యాయం 1, 7, 17 వచనములు. తన పుస్తకం చివరిలో వర్ణించిన పౌలు యొక్క రోమా ప్రయాణంలో లూకా అతని వెంట ఉన్నాడు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 1 నుండి 3 వచనములు, 28వ అధ్యాయం 16వ వచనం, ఫిలోమోను 23, 24 వచనములు. థెయోఫిలాకు వాడిన గౌరవపూర్వకమైన బిరుదును బట్టి ఈ థెయోఫిలా రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి అయి ఉండవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనం,
అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం, 26వ అధ్యాయం 25వ వచనం. అతడలా అయినా కాకపోయినా లూకా ఈ పుస్తకం వ్రాసే సమయానికి క్రీస్తు శకం 60 ఆ ప్రాంతాలలో రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని మరింత పరిశీలనగా చూస్తున్నది. కాబట్టి క్రైస్తవ్యం రోమా పరిపాలనపై తిరుగుబాటుగా వచ్చినది కాదని, చట్టానికి క్రమానికి అది భంగకరం కాదని స్పష్టం చేయడం లూకా యొక్క ఉద్దేశం. ఈ విధంగా క్రైస్తవ్యం విషయంలో ఇలాంటి సంజాయిషి ఎందుకు అవసరమైనదో అర్థం చేసుకోవాలంటే క్రైస్తవులు నివసిస్తున్న ఆనాటి రోమా సామ్రాజ్యం యొక్క స్థితిగతులను ముందు పరిశీలించాలి. చక్రవర్తి ఆరాధన. క్రీస్తు శకారంభానికి ముందటి శతాబ్దంలో రోమా తన ప్రభావాన్ని, అధికారాన్ని సుదూర ప్రాంతాలకు విస్తరింపచేయడం ఆరంభించింది. అయితే కొత్త నిబంధన కాలంలో మనమెరిగిన రోమా సామ్రాజ్యం అంత తేలికగా రూపుదిద్దుకోలేదు. క్రీస్తు పూర్వం 44లో జూలియస్ సీజర్ను హత్య చేసిన తర్వాత రోమా సామ్రాజ్యం అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం, సాంఘిక ఉద్రిక్తతల అల్లకొల్లోలంలో పడిపోయింది. వేల కొలది ప్రజలు పేదరికంలో, నిరుద్యోగంలో మగ్గిపోయారు. శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి వ్యాపించింది. అధికారం హస్తగతం చేసుకునేందుకు సైన్యాధికారులు అస్తమానం కుట్రలు పన్నుతూ ఉండేవారు. చివరకు క్రీస్తు పూర్వం 27లో వీటన్నిటినీ అదుపు చేసి సరిదిద్దే మనిషి ఒకడు బయలుదేరాడు. రోమా సామ్రాజ్యం అనబడిన దానికి ఇతడే మొదటి పరిపాలకుడు. ఇతడు సీజర్ ఆగస్టస్, కైసరు ఔగస్తు, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం అనే బిరుదును ధరించుకున్నాడు. అతడు ఎంతగా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడంటే అతని తరువాత వచ్చిన రోమా సామ్రాజ్య పాలకులు సీజర్ అనే అతని పేరును చక్రవర్తి బిరుదుగా స్వీకరించారు. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 11, 25వ వచనం. ఆగస్టస్ నెలకొల్పిన శాంతి సమాధానాల విషయంలో సామాన్య ప్రజలు ఎంతగా కృతజ్ఞత చూపించారంటే దేవుళ్లకు మాత్రమే ఉపయోగించే భాషను ఉపయోగించి అతనిని ప్రస్తుతించారు. దీని నుండి చక్రవర్తి ఆరాధన ప్రారంభమైనది. ఇది ఆ సామ్రాజ్యానికి అధికారిక మతం అయింది. ఇతర మతాలను కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే ఆ మతాలను మొదట ప్రభుత్వ అధికారుల వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. అయితే ఏ మతానికి చెందిన వారైనా అందరూ చక్రవర్తి విగ్రహానికి మొక్కాలి. యూదులకు మాత్రం దీనిలో మినహాయింపు ఉంది. యూదులు చక్రవర్తి ఆరాధనలో పాల్గొనాలని రోమా అధికారులు బలవంతం చేయలేరు. యూదులు విగ్రహానికి ఏనాటికి మొక్కరని రోమీలకు తెలుసు. క్రైస్తవ్యం యూదా మతంలో ఒక భాగమని పరిగణించినంత కాలం వారు క్రైస్తవులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే ఇది యూదా మతానికి వేరుగా కొత్త మతమని వారు గ్రహించినప్పుడు అది చట్టబద్ధమైనది కాదు గనుక క్రైస్తవులను ఘోరంగా హింసించారు. రోమా పౌరసత్వం. వాస్తవంగా రోమా నగరంలో నివసించేవాడే రోమా పౌరుడు. చక్రవర్తి తన పౌరులకు అనేక ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పరిచాడు. తర్వాతి కాలంలో రోమా ప్రభుత్వం ఇతర పట్టణాలలో పరిగణనలలో ఉన్న ప్రజలకు ఇంకా సామ్రాజ్య విస్తరణకై పాటుపడిన వారందరికీ రోమా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. కొందరు రోమా పౌరసత్వాన్ని డబ్బిచ్చి కొనుక్కోగలిగారు కూడా. ఒక మనిషి రోమా చట్టం పరిధిలో లేకపోయినప్పటికీ అతడు రోమా పౌరుడయ్యే అవకాశం ఉంది. ఈ పౌరసత్వాన్ని తన పిల్లలకు సంక్రమింపజేసే ఏర్పాటు కూడా ఉంది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 28వ వచనములో
రోమా పౌరుణ్ణి ఏ స్థానిక న్యాయమూర్తి కానీ అధికారి కానీ చట్టబద్ధంగా బంధించి దెబ్బలు కొట్టడానికి అధికారం లేదు. ప్రజలందరూ కూడి వచ్చిన సమావేశంలో తీర్పు జరిగితేనే తప్ప అలాంటి వ్యక్తికి మరణశిక్ష విధించకూడదు. తనకు జరిగిన న్యాయం విషయంలో అతనికి తృప్తి లేకపోతే అతడు నేరుగా చక్రవర్తికి తన విషయాన్ని విన్నవించుకోవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 37వ వచనం, 22వ అధ్యాయం 25 నుండి 29 వచనములు, 25వ అధ్యాయం 11వ వచనము. ప్రసార సాధనాలు. రోమా సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్యం, రాకపోకలు విరివిగా ఉండేవి. ప్రభుత్వ అధికారులు, వర్తకులు, సైనికులు వర్తక అవసరాల నిమిత్తం, శాంతి భద్రతల నిమిత్తం సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళేవారు. వలస ప్రాంతాలు అని పిలువబడిన పట్టణాలలో వీరు స్థిరపడేవారు. రోమా నగరానికి దూరంగా ఉన్న ఇతర ప్రాంతాల పట్టణాలలో రోమా జీవిత విధానాన్ని విస్తరింపచేసే కేంద్రాలుగా ఇవి ఉపయోగపడేవి. ఈ పట్టణాల పౌరులు స్వయం పరిపాలన, రోమా పౌరసత్వం మొదలైన ఆధిక్యతలను అనుసరించారు. పిసిదియా, అంతియోకయ, లుస్త్రా, త్రోయా, కొరింతు, ఫిలిప్పి మొదలైనవి ఇలాంటి రోమా వలన పట్టణాలే. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1 నుండి 12 వచనములు. వీటిని ఇతర ముఖ్య పట్టణాలకు కలుపుతూ రోమా ప్రభుత్వం సామ్రాజ్యమంతటా మంచి రహదారి వ్యవస్థను ఏర్పరిచింది. ఆరంభ సువార్త ప్రచారకులు ఈ రహదారుల ద్వారా ముఖ్య పట్టణాలన్నిటినీ చేరుకొని సువార్తను వ్యాపింపచేశారు. ఒకసారంటూ ఈ కేంద్రాలలో బలమైన సంఘాలు ఏర్పడ్డాక ఆ రహదారుల వెంట ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటిలో త్వరితంగా సంఘాలు ఏర్పడేవి. గ్రీకు సామ్రాజ్యం వర్ధిల్లిన కాలంలో బహుళ ప్రచారం పొందిన గ్రీకు భాష రోమా సామ్రాజ్యం అంతటా సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాష అయ్యింది. అనేక జాతుల ప్రజలకు క్రైస్తవ్యం శీఘ్రంగా వ్యాపించడానికి ఇది దోహదకారి అయ్యింది. వివిధ ప్రాంతాల స్థానిక ప్రజలు తమ స్వంత భాషలు మాట్లాడారు. ఉదాహరణకు పాలస్తీనాలోని యూదులు హీబ్రూతో సంబంధమున్న అరమేయిక్ అనే భాష మాట్లాడేవారు. అయితే అందరికీ గ్రీకు భాష కూడా తెలిసి ఉండేది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 41వ వచనం, 15వ అధ్యాయం 34వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం, 22వ అధ్యాయం 2వ వచనం. చదవడానికి వ్రాయడానికి కూడా ప్రజానికం విస్తారంగా ఉపయోగించిన భాష కూడా గ్రీకే. క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో వ్రాశారు. పండితులు ఉపయోగించే ప్రౌఢమైన గ్రీకులో కాక జనసామాన్యం మాట్లాడుకునే వాడుక గ్రీకు భాషలోనే వ్రాశారు. అయినప్పటికీ అది అర్థవంతమైన, శక్తివంతమైన భాష. దేవుడు మానవాళికి తన ఆశ్చర్యకరమైన, ఘనమైన ఉద్దేశాలను తెలియజేసేందుకు ఈ భాష చక్కగా ఉపకరించింది. రోమా సామ్రాజ్యంలో యూదులు. అనేక శతాబ్దాలుగా యూదులు రోమా సామ్రాజ్యంలోని వివిధ దేశాలలో చెదిరిపోయి ఉన్నారు. వీరిలో కొందరు వ్యాపార అవకాశాల కోసం వలస వెళ్ళిన వారైతే మరికొందరు బాధలు తప్పించుకోవడానికి కాందీశికులుగా వెళ్ళిపోయిన వారు. మరికొందరు బబులోను వంటి పరాయి దేశాలకు ప్రవాసులుగా చెరగొని పోబడ్డవారు. ఆ తర్వాత పారాశికుల పరిపాలనలో స్వేచ్ఛను పొంది స్వదేశానికి కాక వేరువేరు దేశాలకు వెళ్ళి స్థిరపడ్డవారు ఉన్నారు. వీరిని చెదిరి ఉన్న యూదులు అని పిలిచేవారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, 17వ అధ్యాయం 6వ వచనం, 24వ అధ్యాయం 14-15 వచనములు, 25వ అధ్యాయం 11వ వచనం, ఎజ్రా 1వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. యూదులు వారి పూర్వీకులు కూడా చాలా కాలం పరాయి దేశాలలో నివసించారు.
గనుక వీరిలో అనేక మందికి తెలిసినది గ్రీకు భాష ఒక్కటే. పాలస్తీనా భాషలైన హీబ్రూ, అరమేయిక్ వారికి రావు. అయితే తమ పూర్వీకుల మతం పట్ల భక్తి కలిగి ఉండడం ద్వారా తమ యూదు జాతి గుర్తింపు, ఐక్యత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. తాము నివసించిన చోటెల్లా ఆరాధన కోసం, ఉపదేశం కోసం, యూదుల వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం సమాజ మందిరాలను నిర్మించుకున్నారు. లూకా సువార్త 4వ అధ్యాయం 16-17 వచనములు, అలాగే 31 నుండి 33 వచనములు, 12వ అధ్యాయం 11వ వచనం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 14వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 7-8 వచనములు. వారు మోషే ధర్మశాస్త్ర సాంప్రదాయాలను పాటిస్తూ వివిధ ఉత్సవాలకు, పండుగలకు యెరూషలేము వెళ్తూ ఉండేవారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. యూదా మతంలో కనిపించే ఉన్నత నైతిక విలువలకు ఆకర్షితులై చాలామంది యూదేతరులు సమాజ మందిరంలో జరిగే ఆరాధనలకు హాజరయ్యేవారు. కొందరు యూదులుగా మారి సున్నతి, బాప్తిస్మాలు పొందేవారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 10-11 వచనములు, 6వ అధ్యాయం 5వ వచనము. అయితే ఎక్కువ శాతం పూర్తిగా తమ మతం మార్చుకోకుండా కేవలం సమాజ మందిరాలకు వెళ్తూ ఉపదేశాలు వింటూ కొన్ని విశ్రాంతి దిన ఆహార నియమాలను మాత్రం పాటించేవారు. ఇలాంటి వారిని దేవునికి భయపడే వాళ్ళు లేక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అని పిలిచేవారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి 2 వచనములు, 16వ అధ్యాయం 14వ వచనం. దేవుని గురించి విషయాలు అప్పటికే తెలిసి ఆయన్ను ఆరాధించాలనే మనస్సు కలిగిన ఈ యూదేతరుల్లో అనేక మంది యేసుక్రీస్తు సువార్తను మొదటిసారి వినగానే తేలికగా క్రైస్తవులుగా అయ్యారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనం. దేవుని నిజ ప్రజలు. లూకా తన పుస్తకం అంతటిలోనూ క్రైస్తవులు యూదా మతాన్ని అనుసరించేవారు కాదని, వారే దేవుని నిజమైన ప్రజలని థెయోఫిలాకు స్పష్టం చేస్తూ వచ్చాడు. క్రైస్తవ్యం చట్టవిరుద్ధమైన మతం కాదని, అబ్రహాము స్థాపించగా మోషే, దావీదు వంటి వారి ద్వారా ఇజ్రాయేలు జాతి ద్వారా అభివృద్ధి చెందిన మతం యొక్క చట్టబద్ధమైన కొనసాగింపేనని అతడు స్పష్టం చేశాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31-33 వచనములు, 13వ అధ్యాయం 26 నుండి 33 వచనములు, 15వ అధ్యాయం 15 నుండి 18 వచనములు, 26వ అధ్యాయం 22-23 వచనములు, 28వ అధ్యాయం 23వ వచనము. పాత యుగం నుండి నూతన యుగంలోకి అంటే యూదా మత శకం నుండి క్రైస్తవ్యంలోకి మార్పు చెందడం యేసుక్రీస్తు మూలంగా సాధ్యం. మానవాళికై దేవుడు పంపిన రక్షకుడాయనే. యూదా మతం ఎవరి గురించి మాట్లాడి ఎవరి కొరకు మార్గం సిద్ధపరిచిందో ఆ మెస్సయ ఆయనే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం, 17వ అధ్యాయం 3వ వచనం, 18వ అధ్యాయం 5 మరియు 28 వచనములు. ఇప్పుడు ఆయన శారీరకంగా ఈ లోకాన్ని వదిలి తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోయినప్పటికీ ఒక రకంగా ఆయన ఈ లోకంలోనే ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా తన అనుచరులలో ఆయన జీవిస్తున్నాడు. వారి ద్వారా ఆయన తన పని కొనసాగిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనములు, 2వ అధ్యాయం 33వ వచనం, 3వ అధ్యాయం 6-16 వచనములు, 4వ అధ్యాయం 30-31 వచనం, 5వ అధ్యాయం 31-32 వచనములు. క్రైస్తవ సువార్త వ్యాప్తి, క్రీస్తు సంఘం యొక్క అభివృద్ధి, సజీవుడైన క్రీస్తు యొక్క కార్యాచరణ మూలంగా ఆయన అనుచరుల్లో పరిశుద్ధాత్ముని కార్యం ద్వారా కొనసాగుతుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29-39 వచనములు, 9వ అధ్యాయం 17-31 వచనం, 10వ అధ్యాయం 19వ వచనం 45వ వచనం, 13వ అధ్యాయం 2-4 వచనములు, 15వ అధ్యాయం 28వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం.
క్రైస్తవులు ఇతరుల పట్ల శ్రద్ధ వహిస్తారు. రోగులకు, బాధితులకు, ఒంటరి వారికి, పేదలకు వారు సహాయం, స్వస్థత చేకూరుస్తారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2 నుండి 8 వచనములు, 5వ అధ్యాయం 15 నుండి 16 వచనములు, 9వ అధ్యాయం 32 నుండి 41 వచనములు, 11వ అధ్యాయం 28, 29 వచనములు, 14వ అధ్యాయం 8 నుండి 10 వచనములు, 28వ అధ్యాయం 7 నుండి 9 వచనములు. వారు కొన్నిసార్లు స్థానిక ఉద్రిక్తతలతో పాల్గొనేవారేమో, అయితే అనేక ఉదాహరణల ద్వారా లూకా ఆ పరిస్థితులకు క్రైస్తవులు కారకులు కాదని సూచించాడు. రోమా అధికారులు అనేక సందర్భాలలో మాటిమాటికి క్రైస్తవులు నిర్దోషులే అని ప్రకటించారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 37 నుండి 39 వచనములు, 18వ అధ్యాయం 12 నుండి 16 వచనములు, 19వ అధ్యాయం 31, 37 వచనములు, 23వ అధ్యాయం 29వ వచనం, 25వ అధ్యాయం 18వ వచనం, 26వ అధ్యాయం 31, 32 వచనములు, 28వ అధ్యాయం 30, 31వ వచనము. క్రైస్తవులు ఏదన్నా గొడవల్లో చిక్కుకున్న ప్రతి సందర్భంలోనూ ఆ గొడవలకు మూల కారణం యూదులే. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 23, 29 వచనములు, 13వ అధ్యాయం 50 వచనం, 14వ అధ్యాయం 2, 5, 19 వచనములు, 17వ అధ్యాయం 5, 13 వచనములు, 18వ అధ్యాయం 12 నుండి 17 వచనములు, 21వ అధ్యాయం 27వ వచనం. ప్రజలందరికీ జీవకారణమైన దీవెనలను క్రైస్తవ సువార్త తెచ్చింది. ఇదే దాని విజయ రహస్యమని లూకా వ్రాసిన గ్రంథం అంతా నొక్కి వక్కానిస్తుంది. ఈ దీవెనలు జాతితో నిమిత్తము లేనివి. లూకా వ్రాసిన మొదటి గ్రంథం పునరుద్ధానుడైన క్రీస్తు విజయవంతంగా పరమతండ్రి చెంతకు తిరిగి వెళ్ళడంతో ముగుస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుండి 53 వచనములు. రెండవ భాగం అక్కడే ప్రారంభమవుతుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. 30 ఏళ్లలో క్రైస్తవ్యం యెరూషలేములోని కొంతమంది విశ్వాసులతో ఆరంభమై ఆసియా మైనర్, తూర్పు ఐరోపా, రోమాలలో కూడా ఒక నూతన జీవాన్ని, నిరీక్షణను తెచ్చిన మార్గంగా వర్ధిల్లింది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనము. సంక్షిప్త విభజన. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 47 వచనము వరకు సంఘము యొక్క పుట్టుక. 3వ అధ్యాయం 1 నుండి 5వ అధ్యాయం 42 వరకు గొప్ప అభివృద్ధి, గొప్ప జనప్రియ స్థితి. 6వ అధ్యాయం 1 నుండి 8వ అధ్యాయం 3వ వచనం వరకు యెరూషలేములో మార్పులు. 8వ అధ్యాయం 4 నుండి 9వ అధ్యాయం 31 వచనముల వరకు పాలస్తీనా అంతటా బయట. 9వ అధ్యాయం 32 నుండి 12వ అధ్యాయం 25 వరకు యూదేతర క్రైస్తవులు, యెరూషలేము సంఘము. 13వ అధ్యాయం 1 నుండి 14వ అధ్యాయం 28వ వచనం వరకు ఆసియా మైనర్లోకి పౌలు మొదటి మిషనరీ ప్రయాణం. 15వ అధ్యాయం 1 నుండి 35 వచనములు సంఘంలో తలెత్తిన మొదటి సమస్య. 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఐరోపాలోకి పౌలు రెండవ మిషనరీ ప్రయాణం. 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 16 వచనముల వరకు ఆసియా మైనర్, ఐరోపాలలో మరికొంత పని, పౌలు మూడవ మిషనరీ ప్రయాణం. 21వ అధ్యాయం 17 నుండి 23వ అధ్యాయం 35 వరకు సువార్తను యెరూషలేము చిట్ట చివరకు తిరస్కరించడం. 24వ అధ్యాయం 1 నుండి 28వ అధ్యాయం 31 వరకు తూర్పు ప్రాంతాలకు వీడ్కోలు, పౌలు రోమా ప్రయాణం. ఈ సంగతులు మీరు తెలుసుకోండి. ఎందరో తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వారికి ఈ విషయాలను పంపించండి. దేవుని గూర్చిన సంగతులు తెలుసుకొని తెలియని వారికి తెలియచేయడమే
దేవుడు మనకిచ్చిన పని అయి ఉన్నది.